ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. అందరము ప్రార్థించుకుందాం. ఈ ప్రార్థనలో అందరూ ఏకీభవించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఉపవాస ప్రార్థనలో పాల్గొని ఆశీర్వాదాలు, యేసయ్య ఆశీర్వాదాలు అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి నీ రెక్కల కింద మమ్మల్ని దాచుకున్న విధానం బట్టి నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. నిజంగా మమ్మల్ని ఈ లోకంలో మమ్మల్ని నడిపించి చిన్ననాటి నుంచి ఇంతవరకు కాచి కాపాడి మా ఇబ్బందులలో, కష్టాలలో, వేదనలో నేను తండ్రి మా వెన్నంటి మమ్మల్ని బలపరిచి నడిపించావు యేసయ్య. నీకు వేలాది కోట్లాది నీకు స్తోత్రాలు యేసయ్య. రాజాతి రాజా, ప్రభులకు ప్రభా, దేవాది దేవా, నీకు వేలాది స్తోత్రాలు. నేను అత్యున్నత సింహాసనం మీద ఆసనమైన దేవా, నీకు వేలాది స్తోత్రం. భూమి నా పాదపీఠము, ఆకాశమున సింహాసనం అని చెప్పిన దేవా, నీకు వేలాది స్తోత్రం. భూమి మీద నీతి న్యాయం జరిగించిన దేవా, నీకు వేలాది స్తోత్రం. నేను తండ్రి పరిశుద్ధమైన నామము, ఘనమైన నామము, పూజింపు నామముల దేవానికి వేలాది స్తోత్రాలు యేసయ్య. తండ్రి ఇలా కొద్దిసేపు నేను స్తుతించుకునే సమయం, నేను ప్రార్థించుకునే సమయం మా అందరికీ నువ్వు దయచేస్తున్న విధానం బట్టి నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. ఈ మధ్యాహ్న సమయంలో ఎవరెవరు ఉపవాసంతో నీ సన్నిధానంలోకి వచ్చి ఎవరెవరు ప్రార్థిస్తున్నారని ఎందుకు మొరపెట్టుకుంటున్నారు, వాళ్ళ విజ్ఞాపనలు, వాళ్ళ ప్రార్థనలు ఆలకిస్తున్నాడు, వాళ్ళ జవాబును అందిస్తామని అడుగుచున్నాను యేసయ్య. నిజంగా ఎంతో మంది బిడ్డలు ఉపవాస ప్రార్థనలు నేనైనా ఈ మధ్యాహ్న సమయంలో చేస్తుండగా నేను తండ్రి వాళ్ళ ప్రార్థనలను ఆలకిస్తామని అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం. ఎంతో మంది గుండె భారంతో ఎంతో నేను నీ సన్నిధానంలోకి వచ్చి నేను తండ్రి వాళ్ళ విజ్ఞాపనలని నేను ఎందుకు మోకరించి ఎందుకు కోచాడుతుండగా నేను తండ్రి నేను వాళ్ళ ప్రార్థనలకు నువ్వైనా జవాబును నువ్వు అందిస్తామని అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం. నేను నువ్వే ఆ బిడ్డలను బలపరచు, నడిపించి, దీవించు, ఆశీర్వదించు యేసయ్య. నీకు వేలాది స్తోత్రం. నేను తండ్రి నిజంగా ఎవరెవరు ఏ బిడ్డలునైనా ఏ ఇబ్బందులు ఉన్నారు, ఏ ఆటంకంలో ఉన్నారు, ఏ కష్టంలో ఉన్నారు, ఏ ఆపదలో ఉన్నారు, నేను ఏ దానికోసం బిడ్డలు ఎదురు చూస్తున్నారు నేను తండ్రి వాళ్ళకి సహాయం చేయి, వాళ్ళ బలపరచు, నడిపించు యేసయ్య. నీకు స్తోత్రాలు యేసయ్య. ఆశ్చర్యకరుడా, నీకు వేలాది స్తోత్రం. నేను తండ్రి నిజంగానైనా ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదు, నువ్వు నన్ను మహిమపరచదు అంటున్నావు కదా యేసయ్య. నిజంగా బిడ్డలు ఏ ఆపదలో ఉన్నారో, ఏ ఇబ్బందులు ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారో, ఏ ఆటంకంలో ఉన్నారో యేసయ్య వాళ్ళకి సహాయం చేయి నేను తండ్రి. ఆ బిడ్డలను బలపరచు, నేను నడిపించి యేసయ్య. ఆ బిడ్డలు నేను నీ సన్నిధానంలోకి వచ్చి ఎవరి మోకాలు ఉంగి నేను కన్నీరు విడుస్తున్నారు నేను తండ్రి. ఏ బిడ్డలు ఏ అవసరం కోసం ఎదురు చూస్తున్నారు నేను తండ్రి, ఏ దానికోసం బిడ్డలు ఆశపడుతున్నారు నేను తండ్రి. నిజంగా ఈ భారం మేము మోయలేకపోతున్నాం, ఈ కష్టంలో నుంచి మేము బయటికి రాలేకపోతున్నాం యేసయ్య. ఈ బాధల నుంచి మమ్మల్ని ఎప్పుడు నేను తండ్రి మాకు విడుదల కలుగుతుంది అని ఏ బిడ్డలు కన్నీరు విడుస్తున్నారు యేసయ్య. నేను తండ్రి వాళ్ళని ఆదుకో యేసయ్య, సహాయం చేయి యేసయ్య, బలపరచు యేసయ్య. నేను తండ్రి నిన్ను వదిలిపెట్టే దేవుడు అయితే కాదు కదా యేసయ్య. నేను తండ్రి నిజంగా ఏ బిడ్డలు కుమిలిపోతున్నారు యేసయ్య, భారము నేను తండ్రి ఎంతో హృదయ భారంతో నేను తండ్రి బిడ్డలు కన్నీరు విడుస్తుండగా నేను తండ్రి వాళ్ళకి జవాబును అందించి నేను తండ్రి వాళ్ళ భారాన్ని నువ్వు తొలగించి యేసయ్య. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకును చెప్పిన దేవుడో కదా యేసయ్య. నేను తండ్రి ఈరోజు నేను ఆ బిడ్డల భారం అంతా నీ వైపు మోపుతున్నాం యేసయ్య. ఆ బిడ్డలకు సహాయం చేయి నేను తండ్రి, ఆ బిడ్డలకు సహాయం చేయి, ఆదుకో యేసయ్య. ఆదుకుంటామని అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం. నేను నువ్వే బలపరచాలి ఆ బిడ్డలు నేను తండ్రి. నిజంగా ఏ బిడ్డలు కన్నీరు విడుస్తున్నారు నేను తండ్రి, ఏ ఇబ్బందులు ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారు, ఏ ఆటంకంలో ఉన్నారు, ఏ సమస్యల బిడ్డలు పోరాడుతున్నారు, ఒంటరి పోరాటం పోరాడుతున్నారు, సమస్యలు ఇరుక్కొని బయటకు రాలేకపోతున్నారు నేను తండ్రి, న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు ఏమో బిడ్డలు నేను తండ్రి. నువ్వు న్యాయం చేర్చిన ఆ బిడ్డలకు న్యాయం చేస్తాను అడుగుచున్నాను యేసయ్య. వాళ్ళకున్న ఇబ్బందులు, వాళ్ళకున్న కష్టాలను విడుదల కలగ చేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం. నేను నువ్వే ఆదుకో యేసయ్య ఆ బిడ్డలు నేను తండ్రి. నేను సర్వశక్తి గల దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవుడు కదా యేసయ్య. నీకు సమస్తం సాధ్యం నేను తండ్రి, సమస్తం సాధ్యం. కన్ను రెప్పు పాటలో అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు నేను తండ్రి. ఆ బిడ్డలకు సహాయం చేయి, నేను బలపరచు, నడిపించి, ఆ బిడ్డలను దీవించి, ఆశీర్వదించి నేను తండ్రి. వాళ్ళకున్న సమస్యల నుంచి నువ్వు విడుదల కలగ చేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం. నిజంగా శక్తి చేతనైనా బలం చేతనే కాక నా ఆత్మ చేతనే కార్యం జరుగునని చెప్పిన దేవుడో కదా యేసయ్య. నీ ఆత్మధార్యం దాని ద్వారానే కార్యాలను జరిపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. నేను నిజంగా నేను ఏ బిడ్డలు కృంగిపోయి ఉన్నారో, నిస్సహాయ స్థితిలో ఉన్నారు, నేను భరించలేకపోతున్నాం యేసయ్య. ఈ బాధల నుంచి, ఈ కష్టాల నుంచి మాకు కొంచెమన ఉపశమనం కలిగించి యేసయ్య అని ఏ బిడ్డలు కన్నీరు విడుస్తున్నారో నేను తండ్రి. నిజంగా భారంతో నీ సన్నిధానంలోకి వచ్చాం యేసయ్య. నేను తండ్రి ఏంటి సమస్య
సమస్యలు ఏంటి, ఆటంకాలు ఏంటి, ఇబ్బందులు నైనా తండ్రి నైనా మా కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి సమాధానం లేదని ఏ బిడ్డలు కుమిలిపోతున్నారో నైనా తండ్రి నైనా ఆ బిడ్డలకు నేను సమస్యల నుంచి నువ్వు విడుదల కలగచేయి నైనా తండ్రి, విడుదల కలగచేస్తాను అడుగుచున్నాను యేసయ్యా నీకు స్తోత్రం నైనా. అక్కడ నీ బిడ్డలు ఆ బిడ్డల చుట్టూ నీ దూతల కంచెవైనా తండ్రి. నిజంగా సాతాను ఎన్నో విధాలుగా శోధిస్తుంది నైనా తండ్రి, ఎన్నో విధాలుగా భయంకరంగా శోధిస్తుంది నైనా. దాని ఆటలు సాగకుండా నైనా తండ్రి దాని నుంచి మాకు విడుదల కలగ చేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నువ్వే మమ్మల్ని బలపరచాలి యేసయ్యా నీకు స్తోత్రం నైనా తండ్రి. ఎంతో మంది బిడ్డలు నైనా తండ్రి అనారోగ్యాలతో బాధపడుచుండగా నైనా తండ్రి వాళ్ళకి అనారోగ్యాల నుంచి నువ్వు విడుదల కలగ చేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. మరి ముఖ్యంగా వాళ్ళ తప్పుల వాళ్ళ పాపాలను క్షమించి నైనా తండ్రి ఆ బిడ్డల మీద నువ్వు కనికర పడతావని అడుగుచున్నాను యేసయ్యా, కనికర పడతావని అడుగుచున్నాను యేసయ్యా నైనా తండ్రి. క్షమించు ఆ బిడ్డలు నైనా తండ్రి, ఆ వ్యాధి నుంచి నువ్వు విడుదల కలగ చేస్తాను అడుగుచున్నాను. ఎండిన ఎముకలకు జీవం పోసే దేవుడు కాదు యేసయ్యా నైనా తండ్రి. వాళ్ళ శరీరంలో నీ రక్తాన్ని ప్రోక్షించి నైనా తండ్రి విడుదల కలగ చేయి ఆ బిడ్డలను తాకు నైనా తండ్రి. నిజంగా బిడ్డలు కుమిలిపోతున్నారు నైనా తండ్రి. నిజంగా ఈ అనారోగ్యం నుంచి నాకు విడుదల కలగదా యేసయ్యా, ఈ వ్యాధితో నేను ఇలాగే కృంగిపోతుండాలా యేసయ్యా నైనా తండ్రి అని ఏ బిడ్డలు కుమిలిపోతున్నారో నేను తండ్రి ఆ వ్యాధుల నుంచి నువ్వు విడుదల కలగ చేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. శతాధిపతి దాసుని రోగం మాట మాత్రమే సెలవిస్తే బాగు చేసిన దేవుడవు నేను తండ్రి, కుష్ఠరోగులు బాగు చేసిన దేవుడు, గుడ్డి వారిని బాగు చేసిన దేవుడవు నేను తండ్రి, మూగువారిని కుంటివారిని స్వస్థపరిచిన దేవుడవు నేను తండ్రి. ఈ రోజు ఈ బిడ్డలను తాకు నేను స్వస్థపరిచిన తండ్రి. 12 ఏళ్ళ గల రక్తస్రావం గల స్త్రీని బాగు చేసిన దేవుడు నేను తండ్రి. 18 ఏళ్ళ నుండి నడుము వంగిపోయిన బాగు చేసిన దేవుడు నేను తండ్రి. నేను నిజంగానైనా ఈరోజు ఈ బిడ్డలను తాకుతామని స్వస్థపరుస్తామని అడుగుచున్నాను యేసయ్యా. చనిపోయిన లాజరు 4 రోజుల తర్వాత లేపిన దేవుడు కదా యేసయ్యా నైనా తండ్రి. ఈరోజు ఏ బిడ్డలు నేను తండ్రి ఏ వ్యాధితో బిడ్డలు కుమిలిపోతున్నారు, లేలేని స్థితిలో ఉన్నారా, మాట్లాడలేని స్థితిలో ఉన్నారా బిడ్డలు నేను తండ్రి. యేసయ్యా దాని నుంచి నువ్వు విడుదల కలగచ్చు యేసయ్యా. యేసు నామములో నువ్వు విడుదల కలగ చేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నిజంగా 38 ఏళ్ళ నుండి కోనేటి వద్ద పడిన రోగాన్ని బాగు చేసిన దేవుడు నేను తండ్రి. నేను నువ్వే మాకు స్వస్థత దయచేయి నేను తండ్రి, స్వస్థత దయచేయి నేను తండ్రి. నేను ఏ బిడ్డలు నేను తండ్రి ఏ వ్యాధితో బిడ్డలు కుమిలిపోతున్నారు నేను తండ్రి. నేను ఆ బిడ్డలను నీ రక్తాన్ని ప్రోక్షించి నేను తండ్రి విడుదల కలగ చేస్తాను అడుగుచున్నాను యేసయ్యా నీకు స్తోత్రం. నేను మా కోసం నేను తండ్రి రక్తం చిందించిన దేవా, శిలువలో నీ రక్తాన్ని చిందించిన దేవుడు నేను తండ్రి. ఈరోజు మమ్మల్ని స్వస్థపరుస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నిజంగా నైనా ఎంతో మంది బిడ్డలు నేను ఎంతో మంది ఏ వ్యాధితో బిడ్డ కుమిలిపోతుంటారు. నేను కోమాలున్న బిడ్డలు, లేలేని స్థితిలో మాట్లాడలేని బిడ్డలు నేను తండ్రి, హాస్పిటల్ నుండి విలపిస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి, జ్ఞాపకం చేసుకో ఆ బిడ్డలు నాయన తండ్రి. నిజంగా బిడ్డలు కృంగిపోతూ ఉంటారు యేసయ్యా. ఈ వ్యాధి నుంచి మాకు విడుదల లేదా యేసయ్యా. నాకు సహాయం చేయనైనా, క్షమించు నాయన, మమ్మల్ని క్షమించు నాయన తండ్రి. మేము ఒకవేళ నీకు తప్పుగా మేము ప్రవర్తించున్నామో, తప్పుగా మేము మా క్రియలు ఏమైనా నీకు తప్పుగా ఉన్నాయో క్షమించినైనా ఈ వ్యాధి నుంచి విడుదల దయచేయి యేసయ్యా అని ఏ బిడ్డ కుమిలిపోతున్నారు నాయన తండ్రి వాళ్ళని స్వస్థపరచు యెహోవా నీవే కదా యేసయ్యా. కానీ రేపు బాటులో అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు కదా యేసయ్యా. వాళ్ళని స్వస్థపరచునైనా తండ్రి తాకుతామని అడుగుచున్నాను యేసయ్యా. నేను వాళ్ళ ఎడలని అద్భుతమైన కార్యాలను జరిపిస్తాను అడుగుచున్నాను యేసయ్యా. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతను కలగజేస్తున్న యేసయ్యా నీకు వేలాది స్తోత్రం. నేను ఆ బిడ్డలను తాకబోతున్నందుకు నీకు వేలాది స్తోత్రం. నేను విడుదల కలగజేస్తున్నా నీకు వేలాది స్తోత్రం. ఆ బిడ్డలను తాకునైనా తండ్రి, తాకబోతున్నావు యేసయ్యా. బిడుదల కలగచేయి ఆ బిడ్డలకు నైనా తండ్రి. నేను బిడ్డలు అనేక మందికి నేను సాక్ష్యం చెప్పేలాగా బిడ్డలు నడిపించుకో యేసయ్యా తండ్రి. అదేవిధంగా ఎంతో మంది బిడ్డల కుటుంబాలలో నెమ్మది లేక, శాంతి సమాధానం లేక నేను తండ్రి నేను కుటుంబంలో ఎన్నో సమస్యలతో ఎన్నో ఆటంకాలతో బిడ్డలు ఎదుర్కొని చుండగా నేను తండ్రి ఆ బిడ్డలకు నా కుటుంబాల్లో ఉన్న సమస్యలు ఆటంకాలు యేసు నామములో నువ్వు విడుదల కలగచేయి నేను తండ్రి. కుటుంబంలో బిడ్డలు ఏ సమస్యతో బిడ్డలు పోరాడుతున్నారు నేను తండ్రి. నేను ఆ సమస్య నుంచి నువ్వు విడుదల కలగచేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నిజంగా కుటుంబంలో అందరం ఉంటున్నామే కానీ మా మధ్య ప్రేమ లేవు నేను తండ్రి. ఎప్పుడు నేను తండ్రి ఎవరికి వాళ్ళు ఉంటున్నాము నేను తండ్రి. ద్వేషాలతో, కుళ్ళు కుతంత్రాలతో ఎంతో మంది కుటుంబాలలో ఉంటున్నారు నేను తండ్రి. కానీ కుటుంబాలలో నెమ్మది, శాంతి, సమాధానాన్ని దయచేయి యేసయ్యా నీకు స్తోత్రాలు యేసయ్యా తండ్రి. ఆ కుటుంబంలో నువ్వే నెమ్మది కలగ చేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. బిడ్డలు ఒకవేళ ఏ సమస్యలు ఉన్నారు, ఏ ఆటంకంలు ఉన్నారు, ఏ దానితో బిడ్డలు ఏ సమస్యతో బిడ్డలు పోరాడుతున్నారు నేను తండ్రి. ఆ సమస్యల నుంచి యేసు నామమును నువ్వు గద్దిస్తాను అడుగుచున్నాను యేసయ్యా నీకు స్తోత్రం నేను తండ్రి.
ఆ బిడ్డల ఎడల నీ అద్భుతమైన కార్యం నువ్వు జరిపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. నిజంగా బిడ్డలు నేనా తండ్రి నేనా తండ్రి ఏ సమస్యల బిడ్డలు ఉన్నారో నేనా తండ్రి, మరి ముఖ్యంగా నేనా తండ్రి నిజంగా ఎంతో మంది బిడ్డలు విడిపోతున్నారు నేనా తండ్రి, కుటుంబంలో నేనా తండ్రి దూరంగా ఉంటున్నారు యేసు నేనా తండ్రి, విడాకులనే ఆలోచనలో ఉన్నారు నేనా తండ్రి. నిజంగా ఎంతో మంది బిడ్డలు నేనా పిల్లలు దూరం అయిపోతున్నారు, భార్య భర్తలు దూరం అయిపోతున్నారు, వాళ్ళని కలుపుతామని అడుగుచున్నాను యేసయ్య. వాళ్ళ మధ్య ప్రేమ అనురాగాలు నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేనా. ఆ బిడ్డల ఎడల నీ అద్భుతమైన కార్యాలు జరిపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. నిజంగా సాతాను నేను కుటుంబాలను చెల్లా చెదర చేస్తుంది నేను తండ్రి, కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తుంది నేను తండ్రి, ఒకరి మధ్య ప్రేమలు లేకుండా చేస్తుంది నేను తండ్రి, కుటుంబంలో ఎలా నేను తండ్రి నేను బిడ్డల మధ్య ఎలా ప్రేమలు లేకుండా ఎలా చేస్తుంది నేను తండ్రి, దాని నుంచి విడుదల కలగ చేసి ఆ కుటుంబాన్ని నీ రెక్కల కింద నువ్వు దాచుకుంటాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. ఆ కుటుంబాలందరూ నీ పాదాలకు అప్పగిస్తున్నాను యేసయ్య. ఆ కుటుంబాల నెమ్మది శాంతి సమాధానం దయచేయను తండ్రి. ఒకవేళ బిడ్డలు విడిపోయి దూరంగా ఉన్న వాళ్ళు నువ్వు కలుపుతావని అడుగుచున్నాను యేసయ్య. భార్య భర్తల మధ్య ప్రేమ అనురాగాలు దయచే, పిల్లల మధ్య ప్రేమ అనురాగాలు దయచేయను తండ్రి. ఆ నువ్వు క్షణం నిన్ను స్తుతించుకునే సమయం, నిన్ను ప్రార్థించుకునే సమయం, నిన్ను గోజాడే సమయం ఆ బిడ్డలకు దయచేయను తండ్రి. ఇంకా అనేక మందికి సాక్ష్యం చెప్పేలాగా ఆ బిడ్డలు నువ్వు నడిపించుకుంటాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేనా. నిజంగా ఎంతో మంది బిడ్డలు నేనా తండ్రి అప్పుల బాధలతో బాధపడుచుండగా నేను తండ్రి వాళ్ళ తప్పుల వాళ్ళ పాపాలను నువ్వు క్షమిస్తాను అడుగుచున్నాను యేసయ్య. నువ్వు క్షమించిన తండ్రి వాళ్ళ మీద నువ్వు కనికర పడతావు అడుగుచున్నాను యేసయ్య. కనికర పడతావు అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. ఆ బిడ్డల మీద నీ ప్రేమ నీ కృపను చూపించి యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. నిజంగా బిడ్డలు ఒకవేళ నేను తండ్రి వ్యర్థంగా డబ్బులు నేను తండ్రి వృధాగా పోగొట్టారేమో నేను తండ్రి, తెలిసి తెలియక చేశారో, అన్యాయంగా నేను అప్పుల పాలైనారు తండ్రి, వాళ్ళని తప్పులను క్షమించాను తండ్రి. తప్పిపోయిన కుమారుడు ఎలా తిరిగి నీ దగ్గరికి నువ్వు దగ్గరికి తీర్చుకున్నావు నేను తండ్రి. ఈరోజు బిడ్డలు తప్పిపోయి ఉన్నారు నేను తండ్రి, తెలుసుకున్నారు యేసయ్య. నీ సన్నిధానంలోకి వస్తున్నారు యేసయ్య. నిజంగా తెలుసుకున్నాం యేసయ్య నేను తండ్రి, నీ వైపు చూస్తున్నాం నేను తండ్రి. మాకు సహాయం చేయి నేను తండ్రి, సహాయం చేయి నేను తండ్రి. ఈ అప్పుల బాధల నుంచి విడుదల కలిగి చేయి యేసయ్య. నిజంగా నేను ఈ అప్పుల బాధల నుంచి మేము బయటికి రాలేకపోతున్నాం యేసయ్య, రావాలనే రాలేకపోతున్నాం యేసయ్య. సహాయం చేయి, విడుదల కలగ చేయనైనా. నిజంగా ఎన్నో అవమానాలు అవహేళనలు నైనా తండ్రి, నేను ప్రతి ఒక్కరి దగ్గర మేము చేయి చాపాల్సింది వస్తుందని ఏ బిడ్డలు కుమిలిపోతున్నారు నేను తండ్రి. నేను నిజంగా నేను తండ్రి మాకు ఈ అప్పుల బాధల నుంచి మాకు విడుదల కలగ చేయి యేసయ్య. ఈ అప్పుల బాధల నుంచి నువ్వు మాకు విడుదల కలగ చేస్తాను అడుగుచున్నానని ఏ బిడ్డలు కన్నీరు విడుస్తున్నారు నేను సహాయం కోరుతున్నారు యేసయ్య తండ్రి. ఆ బిడ్డలకు సహాయం చేయను యేసయ్య. నిజంగా నన్ను ప్రేమించిన వారిని ఆస్తి కడతలు చేదును, వారి నిధులు నింపెదును అంటున్నావు కదా యేసయ్య. నీ వైపు చూస్తున్నారు యేసయ్య. ఈ అప్పుల బాధల నుంచి నువ్వు విడుదల కలగ చేయనైనా, ఈ అప్పుల బాధల నుంచి విడుదల కలగ చేయనైనా తండ్రి, విడుదల కలగ చేయి యేసయ్య. కుమిలిపోతూ ఉంటారు బిడ్డలు నైనా తండ్రి, నీకు ఇంకా మాకు ఈ అప్పుల బాధల నుంచి విడుదల లేదు యేసయ్య, మాకు చావే దిక్కు అని ఏ బిడ్డలు ఒకవేళ అలాంటి ఆలోచనలతో ఉన్నారు నేను తండ్రి. ఆలోచనల నుంచి విడుదల, ఆ ఆలోచనల నుంచి తొలగించి వేస్తాను అడుగుచున్నాను యేసయ్య. వాళ్ళ హృదయంలో నుంచి అలాంటి ఆలోచన తీసివేసి నేను తండ్రి నువ్వే ఆ బిడ్డలు ధైర్యపరచు యేసయ్య. ధైర్యపరచు ఆ బిడ్డలు నేను తండ్రి, నువ్వే ధైర్యపరిచిన తండ్రి. వాళ్ళ అప్పుల బాధల నుంచి నువ్వు విడుదల కలగ చేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నేల నుండి దరిద్రం లేవనెత్తువాడ, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తే దేవుడు ఒకది యేసయ్య తండ్రి. ఈరోజు నేను తండ్రి ఆ బిడ్డలకు సహాయం చేయనైనా తండ్రి, అప్పుల బాధల నుంచి విడుదల కలగ చేయనైనా తండ్రి. కొద్ది సహాయం చేయ బిడ్డలకి నేను తండ్రి. బిడ్డలు ఒకవేళ నేను తండ్రి నీ ఎందుకు మోకరించి గోజాడుతున్నారు యేసయ్య, కన్నీరు విడుస్తున్నారు యేసయ్య. క్షమించు యేసయ్య, క్షమించు యేసయ్య, క్షమించు యేసయ్య. నువ్వే నన్ను ఆదుకోవాలి యేసయ్య. నా అనే వాళ్ళు ఎవరు నాకు సహాయం చేసే వాళ్ళు లేరు యేసయ్య. నన్ను అందరు మోసం చేసిన వాళ్ళే యేసయ్య, అవసరం కోసం నన్ను వాడుకునే వాళ్ళే యేసయ్య. ఈరోజు తెలుసుకున్నాను యేసయ్య, నీ వైపు చూస్తున్నాను యేసయ్య, చూస్తున్నాను నీ వైపు నైనా తండ్రి. నువ్వు నన్ను ఆదుకో యేసయ్య, సహాయం చేయనైనా తండ్రి. ఈ అప్పుల బాధల నుంచి నాకు విడుదల కలగజేయి యేసయ్య అని ఏ బిడ్డలు కన్నీరు విడుస్తున్నారు నేను తండ్రి, వాళ్ళకి నువ్వు విడుదల కలగజేస్తాను అడుగుచున్నాను యేసయ్య. ఆ అప్పుల బాధల నుంచి విడుదల కలగజేయి. ఒకవేళ బిడ్డలు ఏమి తోచని స్థితిలో బిడ్డలు ఉన్నారో నేను తండ్రి, ఎలా దీని నుంచి బయటపడాలి యేసయ్య, నేను తట్టుకోలేకపోతున్నాం యేసయ్య నేను తండ్రి. సహాయం చేయనైనా, నీ వైపే చూస్తున్నాం, నువ్వే సహాయం చేయని నేను. ఏ బిడ్డలు కుమిలిపోతున్నారు నేను తండ్రి, ఆ బిడ్డలను ధైర్యపరచు యేసయ్య, ధైర్యపరిచి సహాయం చేయ బిడ్డలకి నేను తండ్రి. అప్పుల బాధల నుంచి నువ్వు విడుదల కలగ చేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. నిజంగా ఎంతోమంది అవన బిడ్డలను జ్ఞాపకం చేసుకో యేసయ్య. నిజంగా ఎంతోమంది ఎవరి బిడ్డలు నేను తండ్రి ఈ లోకం వైపు చూస్తున్నారు నేను తండ్రి.
ఈ లోక వ్యసనాలకు, ఈ లోక నేన తండ్రి నేను ఈ లోకం వైపు చూస్తున్నాను. నిజంగా ఈ లోకం చూస్తే ఎంతో పాపంతో కూడుకొని ఉన్నది యేసయ్య తండ్రి. నేను ఈ లోకం వైపు బిడ్డలు చూడకుండా యేసయ్య నీ వైపు బిడ్డలు చూచేలాగా బిడ్డలు నడిపించుకో యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. ఒకవేళ బిడ్డలు చెడు తలంపులతో, చెడు ఆలోచనలు, చెడు వ్యసనాలతో బిడ్డలు ఉన్నారు నేను తండ్రి. ఆలోచనల నుంచి, ఆ వ్యసనాల నుంచి బిడ్డలకు విడుదల కలగజేస్తే నేను తండ్రి ఆ బిడ్డలు నీ వైపుకి నడిపించుకుంటాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. ఎవరి బిడ్డలు నైనా తండ్రి నీ వైపుకి నడిపించుకునేనా క్షణం నేను స్తుతించుకునే సమయం, నిన్ను ప్రార్థించుకునే సమయం, నేను గోజాడే సమయం, నైనా నీ వాక్యం ధ్యానించుకునే సమయం వాళ్ళ హృదయాలు నువ్వు కలగచేయనైనా తండ్రి. నేను ఇప్పటి వరకు వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారో, ఏ తలంపులతో ఉన్నారో, ఏ ఆలోచనలతో ఉన్నారో నేను నీకు అన్నీ తెలిసిన దేవుడు నైనా తండ్రి. ఈ రోజు నుంచి వాళ్ళ బిడ్డలు నీ వైపు చూచేలాగా, నిన్ను స్తుతించేలాగా, నిన్ను ప్రార్థించేలాగా బిడ్డలు నడిపించుకో యేసయ్య. నీకు స్తోత్రం నైనా తండ్రి. యేసయ్య నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. ఎవరి బిడ్డలు నువ్వు మార్పుని కలగచేయనైనా, బిడ్డలు ఏ ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నారు నేను తండ్రి, ఏ అవకాశాల కోసం బిడ్డలు ఎదురు చూస్తున్నారు నేను తండ్రి. నేను ఆ బిడ్డలకు ఆ ఉద్యోగ అవకాశాలను దయచేయనైనా తండ్రి. ఒకవేళ బిడ్డలు ఏ ప్రయత్నాలు ఉన్నారో, ఏ ఆలోచనలో ఉన్నారో నేను ఆ ఆలోచనలను సఫలపరుస్తాను అడుగుచున్నాను యేసయ్య. వాళ్ళ కోరికలు సిద్ధింపచేసి వారి ఆలోచన యావత్తులు నువ్వు సఫలపరుస్తాను అడుగుచున్నాను యేసయ్యనైనా తండ్రి. నిజంగానైనా తండ్రి ఆ బిడ్డలకు నువ్వుండి నేను వాళ్ళ నడవలసిన మార్గాన్ని నువ్వు సరళం చేస్తాను అడుగుచున్నాను. నేను నీకు ఉపదేశం చేస్తుంది, నువ్వు నడవలసిన మార్గం నీకు నేను బోధించున్నానని చెప్పిన దేవుడు ఒకది యేసయ్య. వాళ్ళ నడవలసిన మార్గం నువ్వు బోధిస్తావు అడుగుచున్నాను యేసయ్య. నేను ఆ బిడ్డలు నేను తండ్రి నీ వైపు చూచేలాగా బిడ్డలు నడిపించిన తండ్రి. తల్లిదండ్రుల మాటలు నేను పెడిచెవిని పెట్టకుండా నేను తల్లిదండ్రుల మాటలు వినేలాగా బిడ్డలు నడిపించుకోనైనా తండ్రి. అయినా వాళ్ళు చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో, వాళ్ళ ఉద్యోగాలలో వాళ్ళకు తోడుగా నిలబడి యేసయ్య, వాళ్ళ వివాహ విషయాలను కృపను చూపించిన తండ్రి. వాళ్ళ కోసం నువ్వు ఎలా ఏర్పాటు చేసి ఉన్నావో నేను తండ్రి, నేను వాళ్ళను జతపరుస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం. నేను నిజంగా ఎంతోమంది యవన బిడ్డలు నేను తండ్రి తాగుడనే వ్యసనంలో మునిగిపోయి ఉన్నారు నేను తండ్రి. నేను ఆ వ్యసనం నుంచి నువ్వు విడుదల కలగ చేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం. నేను ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా నువ్వు నిలబడతావు అడుగుచున్నాను యేసయ్య. వాళ్ళకి నువ్వే తోడుగా ఉండి వాళ్ళకి నడవలసిన మార్గాన్ని నువ్వు నేర్పిస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. అదే విధంగానైనా తండ్రి విధవరాల కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన తండ్రి. నిజంగా ఎంతోమంది విధవరాలు నైనా తండ్రి, నేను బిడ్డలు నైనా ఏ ఇబ్బందులు ఉన్నారు, ఏ కష్టంలో ఉన్నారు, ఏ ఆటంకంలో ఉన్నారో నైనా తండ్రి, వాళ్ళకైనా ఎటువంటి సమస్యలు కానీ, ఎటువంటి ఆటంకాలు కానీ ఆ సమస్యల నుంచి నువ్వు విడుదల కలగ చేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం. నేను ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా నిలబడతాను అడుగుచున్నాను యేసయ్య. నిజంగా ఎంతోమంది బిడ్డలు తల్లిదండ్రులు లేని బిడ్డలను దీవించి ఆశీర్వదించిన తండ్రి. తల్లిదండ్రులు లేని అనామకులని ఎస్తేరును దీవించి మహారాణిగా చేసిన దేవుడు ఒకది యేసయ్య తండ్రి. ఈరోజు ఏ బిడ్డలు తండ్రిని తల్లిని కోల్పోయిన తండ్రి, బిడ్డలు ఏ సమస్యలు ఉన్నారు, ఏ ఆటంకం ఉన్నారు, ఏ అవస్థ కోసం ఎదురు చూస్తున్నారు యేసయ్య, నువ్వే తండ్రివై, నువ్వే తల్లివై, వాళ్ళకి కావాల్సిన ప్రతి అవస్థలు తీర్చి ఆ బిడ్డల్ని రెక్కల కింద నువ్వు దాచుకుంటాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం. చంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించి బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచి, మంచి జ్ఞాపశక్తుల బిడ్డకు దయచిన బిడ్డలు ఏ అనారోగ్యాలతో మా బిడ్డలు బాధపడుతున్నారు యేసయ్య. బిడ్డలు ఏ హాస్పిటల్లో ఉండి విలపిస్తున్నారు నేను తండ్రి. ఒకవేళ బిడ్డలు నేను ఏ అపాయంలో ఉన్నారు నేను తండ్రి, ఆ బిడ్డలు నువ్వు తాకి నువ్వు స్వస్థత దయచి నేను తండ్రి. ఆ చంటి బిడ్డలందరినీ నీ పాదాలకు అప్పగిస్తున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. అదే విధంగా నేను తండ్రి ఎవరెవరు నేను తండ్రి నేను వివాహం కోసం ఎదురు చూస్తున్నారు నేను తండ్రి, ఆ బిడ్డలు మోకరించి నేను తండ్రి నేను వివాహం కోసం బిడ్డలు ప్రార్థించేలాగా బిడ్డలు నడిపించి నేను తండ్రి. నిజంగా ఆ బిడ్డల ఎడల నీ ప్రణాళిక ఏముందో నువ్వు రుజువుపరచుకొనేనా వాళ్ళ ఎడల నీ అద్భుతమైన కార్యాలు జరిపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. నిజంగా నేను తండ్రి నా జీవిత భాగస్వామ్యం కోసం నేను తండ్రి బిడ్డలు ప్రార్థించేలాగా నడిపించిన తండ్రి. ఎవరిని ఏర్పాటు చేసావు నా జీవితంలోకి నేను తండ్రి, నువ్వు వాళ్ళని ఏర్పాటు చేస్తాను అడుగుచున్నాను. బిడ్డలు మోకరించి ప్రార్థించేలాగా బిడ్డలు నడిపించుకో యేసయ్య. నీకు స్తోత్రం. నేను నిజంగా గర్భఫలం కోసం ఏ బిడ్డలు ఎదురు చూస్తున్నారు నేను తండ్రి, ఆ బిడ్డలకి నేను చక్కటి నువ్వు గర్భఫలం అందిస్తాను అడుగుచున్నాను యేసయ్య. నేను తండ్రి బిడ్డలని తప్పుల పాపాలను క్షమించి నేను తండ్రి ఆ బిడ్డలని అద్భుతమైన కార్యం నువ్వు జరిపించు నేను తండ్రి. నిజంగా నేను 90 సంవత్సరాల గల వృద్ధాపంలో నేను చారమ్మ గర్భఫలం అందించిన దేవుడు అది యేసయ్య. నేను తండ్రి ఈరోజు ఈ బిడ్డల గర్భఫలం నువ్వు అందిస్తాను అడుగుచున్నాను యేసయ్య. గర్భఫలం నువ్వు అందిస్తాను అడుగుచున్నాను యేసయ్య. తండ్రి నిజంగా ఎందుకు నువ్వు ఆలస్యం చేస్తున్నావు, దాని వెనక అద్భుతమైన కార్యాలు జరిపిస్తావు యేసయ్య. బిడ్డలు అలాంటి విశ్వాసం బిడ్డలకు దయచేయనైనా తండ్రి. నేను
ఆ బిడ్డలు ఎడని అద్భుతమైన కార్యం జరిపించి నేను తండ్రి. ఒకవేళ బిడ్డలు కుమిలిపోతూ ఉంటారు నేను, ఎన్నో అవమానాలు నేను ఎదుర్కొని ఉంటారు నేను తండ్రి. నిజంగా గర్భఫలం లేకపోతే ఎన్నో అవమానాలు నేను ఎదుర్కొంటారు నేను బిడ్డలు నేను తండ్రి. బిడ్డలు నేను తండ్రి ఆ అవమానాలు అవన్నీ మాకు ఆశీర్వాదాలు అని బిడ్డలు తెలుసుకొని నేను తండ్రి. ఒకరోజు వేసే మా ఎడల అద్భుతమైన కార్యము అద్భుతమైన కార్యం ఎడల జరిపిస్తాడు అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని దయచి నిజంగా వృద్ధాపంలో నేను చారమ గర్భఫలం అందించిన దేవుడో కదా ఏసయ్య. ఈరోజు మా ఎడలా చెయ్యవా అనే బిడ్డలకు అలాంటి విశ్వాసాన్ని దయచిన తండ్రి. ఆ రోజు వృద్ధాపంలో గర్భఫలం అందించిన దేవుడు మాకు అందించడా, ఆలస్యం వెనక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు అనే విశ్వాసం అనే ధైర్యం బిడ్డలకు దయచేసి నీకు స్తోత్రం నేను తండ్రి. యేసయ్యా నీకు వేలాది స్తోత్రాలు నేను తండ్రి. నిజంగా నేను తండ్రి ఈ రాత్రికాల నేను ఎవరెవరు నేను తండ్రి నేను బిడ్డలు నేను తండ్రి ఏ సమస్యలు ఉన్నారో, ఏ ఆటంకంలో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో నేను తండ్రి, ఆ సమస్యల నుంచి ఆటంకాల నుంచి నువ్వు విడుదల కలగజేస్తాను అడుగుచున్నాను ఏసయ్యా నీకు స్తోత్రం నేను తండ్రి. నువ్వే ఆ బిడ్డలకు తోడుగా అండగా నిలబడతాను అడుగుచున్నాను ఏసయ్యా. విదేశాలకు వెళ్ళి ఉద్యోగ రీతిగా అక్కడ ఉద్యోగాలు చేస్తుండగా నేను ఆ బిడ్డలందరినీ కాపుదలలో ఉంచుకో ఏసయ్యా. ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా నిలబడతామని అడుగుచున్నాను ఏసయ్యా. వాళ్ళ ఉద్యోగాలు నువ్వే ఉండి అక్కడ ఎటువంటి సమస్యలు కానీ, ఎటువంటి ఆటంకాలు కానీ, ఎటువంటి ఇబ్బందులు కానీ బిడ్డలు కలగకుండా నేను తండ్రి బిడ్డలందరినీ కాపుదలలో ఉంచుకుంటాను అడుగుచున్నాను యేసయ్యా నీకు స్తోత్రం నేను తండ్రి. అదేవిధంగా ఎవరెవరు వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళ వ్యాపారాలను దీవించి ఆశీర్వదించు నేను తండ్రి. వాళ్ళ వ్యాపారాలలో ఎటువంటి నష్టం కానీ ఎటువంటి నేను కలగకుండా నేను తండ్రి ఆ వ్యాపారాలను నేను తండ్రి నువ్వే దీవించి నువ్వు ఆశీర్వదిస్తాను అడుగుచున్నాను. 2 3 5 10 దీవించి ఆశీర్వదించిన 5 రొట్టెలు 2 చేపలు ఎలా దీవించి ఆశీర్వదించి 5,000 మందికి ఎలా పంచిపెట్టావు నేను తండ్రి. ఈరోజు వాళ్ళ వ్యాపారాలను కూడా దీవించి నువ్వు ఆశీర్వదిస్తాను అడుగుచున్నాను యేసయ్యా నీకు స్తోత్రం నేను తండ్రి. దైవ సేవకుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన వాళ్ళ కుటుంబాలు నువ్వే అంచెలంచెగా నేను సేవలు బలపరుస్తాను నడిపిస్తాను అడుగుచున్నాను యేసయ్యా నీకు స్తోత్రం నేను తండ్రి. అదేవిధంగా నేను తండ్రి ఎవరెవరు నేను తండ్రి ఏ అవసరత కోసం చూస్తున్నారు నేను తండ్రి, ఒకవేళ చక్కటి గృహం కోసం ఎదురు చూస్తున్నారు నేను తండ్రి. అదేవిధంగా నేను తండ్రి వెహికల్స్ కోసం నేను తండ్రి ఏ బిడ్డలు ఏ దానికోసం ఆశపడుతున్నారు తండ్రి నేను తండ్రి వాళ్ళకి నువ్వే సహాయం చేయి నేను తండ్రి. వాళ్ళ కోరికలు సిద్ధింపచేసి వారి ఆలోచన యావత్తును నువ్వు సఫలపరుస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నువ్వే నేను సహాయం చేయాలి, బలపరచాలి, నడిపించాలి యేసయ్యా నీకు స్తోత్రం నేను తండ్రి. నిజంగా నేను కొందరు బిడ్డలు నేను తండ్రి ఏవైనా ఏ సమస్యలు ఉన్నారో ఒంటరి పోరాడుతున్నారు నేను తండ్రి. నేను సమస్యల నుంచి ఏదైనా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు నేను ఒంటరి పోరాడుతూ పోలీస్ స్టేషన్ల చుట్టూ కోట్ల చుట్టూ నేను తండ్రి నేను న్యాయం కోసం ఏ బిడ్డలు ఎదురు చూస్తున్నారు నేను తండ్రి. నువ్వే ఆ బిడ్డలకు సహాయం చేయి, విడుదల కలిగించే ఆ సమస్యల నుంచి ఆ సమస్యల నుంచి నువ్వు విడుదల కలిగచేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నువ్వే నేను తండ్రి ఆ బిడ్డలను ఆదుకుంటాను అడుగుచున్నాను యేసయ్యా. ఆ బిడ్డలను ఆదుకొని నేను తండ్రి వాళ్ళ ఎడలని అద్భుతమైన కార్యాలు నువ్వు జరిపిస్తాను అడుగుచున్నానైతే. నీతో యుద్ధం చేయవారితో యుద్ధం చేస్తూ అంటున్నావు కదా యేసయ్యా నైనా విడుదల కలిగించే యేసయ్యా. వాళ్ళ సమస్యల నుంచి, వాళ్ళ ఆటంకాల నుంచి, వాళ్ళ ఇబ్బందుల నుంచి, వాళ్ళ సమస్య నుంచి విడుదల కలిగించేనైనా. నిజంగానైనా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు నేను తండ్రి నేను విడుదల కోసం నేను తండ్రి సహాయం చేయను తండ్రి, బలపరిచినైనా నడిపించి వేసి ఆ బిడ్డలు నేను తండ్రి నువ్వే సహాయం చేయను తండ్రి. నిజంగా ఎంతో మంది బిడ్డలు కుమిలిపోతూ ఉంటారు ఏసయ్యా. ఏమైనా విడుదల కలగదా ఏసే ఈ సమస్యల నుంచి, ఈ ఆటంకాల నుంచి నేను తండ్రి నేను ఆ సమస్యల నుంచి నువ్వు విడుదల కలగచి నేను తండ్రి నువ్వే బలపరిచే దేవుడు ఆదుకో ఏసయ్యా బిడ్డలు నేను తండ్రి లేవనెత్తు ఏసి ఆ సమస్యల నుంచి ఆటంకాల నుంచి నేను తండ్రి. నిజంగా ఇశ్రాయేలు మొరలు ఆలకించిన తండ్రి వారి ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి విడుదల కల్పించిన దేవుడు కదా యేసయ్యా. ఈరోజు ఏ బిడ్డలు ఏ సమస్య బిడ్డలు కుమిలిపోతున్నారో నాయన తండ్రి ఆ సమస్యల నుంచి విడుదల కలిగించిన తండ్రి. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చి 6 నెలల మీద ఇశ్రాయేలు నడిపించిన దేవుడు కదా యేసయ్యా. నువ్వే బలపరిచి నడిపించి ఆ బిడ్డలు నాయన తండ్రి ఆకాశం నుండి మన్నాను కురిపించావు కదా యేసయ్యా. ఎవరు నేను తండ్రి ఆహారం కోసం అలమటిస్తున్నారు, నేను తినడానికి ఆహారం లేక ఉండడానికి గృహం లేక నేను తండ్రి ఆ బిడ్డలకు సహాయం చేయను తండ్రి, ఆహారాన్ని దయచేసి నీకు స్తోత్రం నేను తండ్రి. నైనా ఈరోజు నేను తండ్రి ఏ బిడ్డలు ఏ సమస్యలు ఉన్నారు, ఏ ఆటంకం ఉన్నారు, ఏ ఇబ్బందులు ఉన్నారు, ఏ సమస్యలు ఉన్నారు, ఏ దానికోసం బిడ్డలు ఎదురు చూస్తున్నారు నాయన తండ్రి ఆలస్యం చెయ్యాకు నేను తండ్రి, ఆలస్యం చెయ్యాకు నేను తండ్రి. మేము నైనా ఎంతో కృంగిపోయి ఉన్నాం నాయన తండ్రి, నువ్వే సహాయం చేయి, బలపరచు, నడిపించు నాయన, నీ ఆత్మతో మా మీద కుమ్మరించు నాయన తండ్రి, కుమ్మరించు నాయన తండ్రి.
ఎన్నో అవమానాలు, అవహేళన మాటలు నేను తండ్రి, నేను కుటుంబంలో నెమ్మది లేక నేను తండ్రి, నేను ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్యాలతో నేను తండ్రి, ఎన్నో సమస్యలతో పోరాడుతున్న బిడ్డలు ఎడల విడుదల దయచేయి నేను తండ్రి. ఎంతో మంది బిడ్డలు దురాత్మలతో పీడింపబడుతుండగా యేసు నామములో నువ్వు విడుదల కలగజేస్తాను అడుగుచున్నాను యేసయ్యా, నీకు స్తోత్రం నేను తండ్రి. నువ్వు తప్ప మాకు సహాయం చేసేవారు ఎవరు లేరు యేసయ్యా, ఎవరు లేరు యేసయ్యా. నువ్వే సహాయం చేయనైనా, నువ్వే సహాయం చేయనైనా తండ్రి. నీ అద్భుతమైన కార్యాలు మా ఎడల జరిపించి యేసయ్యా, నీకు స్తోత్రం నైనా. నీ ప్రేమ, నీ కృప మా మీద చూపించి యేసయ్యా, నీకు స్తోత్రాలు యేసయ్యా తండ్రి. నిజంగానైనా తండ్రి, ఎవరెవరు నైనా తండ్రి, ఏ బిడ్డలు ఏ ఇబ్బందులు నీకు అన్ని తెలిసిన దేవుడవు యేసయ్యా, నువ్వే సహాయం చేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నోవాహు తన కుటుంబాన్ని జల ప్రళయం నుండి ఇలా రక్షించావు నైనా తండ్రి. ఈరోజు మా కుటుంబాలను రక్షించిన తండ్రి, ఈరోజు మా కుటుంబాలను రక్షించిన తండ్రి. నేను నిజంగా ఈ లోకం వైపు అయితే మేము చూడడం లేదు నైనా తండ్రి. నిజంగా ఇంతవరకు మేము లోకం వైపు చూసాం, ఎన్నో తప్పులు, ఎన్నో నేను నీకు వ్యతిరేకంగా మేము ప్రవర్తించి ఉన్నాం నేను, క్షమించిన తండ్రి. ఇప్పుడు నుంచి ఈ లోకం వైపు మేము చూడడం లేదు యేసయ్యా, నీ వైపు చూస్తున్నాం నైనా, నీ వైపు చూస్తున్నాం యేసయ్యా. క్షమించు నాయనా, మమ్మల్ని క్షమించు నైనా తండ్రి. మా మీద కనికరపడు యేసయ్యా, మా మీద కనికరపడు యేసయ్యా. దయ చూపించి మమ్మల్ని ఆదుకో యేసయ్యా, సహాయం చేయనైనా తండ్రి. ఈ సమస్యల నుంచి, ఈ ఆటంకాల నుంచి విడుదల కలగజేయి యేసయ్యా, విడుదల కలగజేయి యేసయ్యా. ఏ బిడ్డ కన్నీరు విడుస్తున్నారని ఎందుకు మోకరించినైనా, ఏ అవసరం కోసం బిడ్డ ఎదురు చూస్తున్నారు, ఏ సమస్యలు ఉన్నారు, ఏ ఆటంకాలు ఉన్నారు, ఏ ఇబ్బందులు ఉన్నారు తండ్రి యేసయ్యా, వాళ్ళకి విడుదల కలగచేయి యేసయ్యా, విడుదల కలగచేస్తాను అడుగుచున్నాను యేసయ్యని. పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే ఇశ్రాయేలు నడిపించిన దేవుడు కదా యేసయ్యా. మమ్మల్ని నడిపించు నాయనా తండ్రి. నిజంగా ఎన్నో సమస్యలతో, భారాలతో కృంగిపోతున్నారు బిడ్డలు నాయన తండ్రి. యేసయ్యా, చెప్పుకోలేని స్థితిలో బిడ్డలు ఉన్నారు నాయన. విడుదల కలగచేయి యేసయ్యా, విడుదల కలగచేయి. నీ వైపు చూస్తున్నాం, ఈ లోకం వైపు మేము చూడడం లేదు, యేసయ్యా. నువ్వు తప్ప మాకెవ్వరు లేరు యేసయ్యా. నిజంగా అందరూ మమ్మల్ని త్రోసివేసిన వాళ్ళేనైనా తండ్రి. నైనా నువ్వే మాకు న్యాయం చేకూర్చునైనా తండ్రి, నువ్వే మాకు న్యాయం చేకూర్చి యేసయ్యా, నీకు స్తోత్రం నైనా తండ్రి. ఇశ్రాయేలు కనానీయులు 40 సంవత్సరాల వారి బట్టలు పాత ఇల్లకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవుడు నైనా తండ్రి. నైనా నిజంగానైనా తండ్రి, నడిపించిన దేవుడు ఈరోజు మమ్మల్ని నడిపించు నైనా తండ్రి. కొన్ని కుటుంబాలను నెమ్మది లేక, శాంతి సమాధానం లేక నేను తండ్రి, ఎన్నో కుటుంబాలు నేను చెల్లాచెదరవుతున్నాయి నేను తండ్రి. నువ్వే సహాయం చేసి బలపరుస్తావని, నడిపిస్తావని, దీవిస్తావని, ఆశీర్వదిస్తావని అడుగుచున్నాను యేసయ్యా. నీ వైపు గోజాడుతున్నాం నాయనా, నువ్వు తప్ప మాకెవరు సహాయం చేసే వాళ్ళు లేరు యేసయ్యా. నైనా నువ్వే బలపరచు, నడిపించు, దీవించు, ఆశీర్వదించు. నీ ఆశీర్వాదాలు మా మీద కుమ్మరించు యేసయ్యా నైనా తండ్రి. నైనా తప్పిపోయిన వారమే నైనా తెలుసుకున్నాం యేసయ్యా. నీ వైపు చూస్తున్నాం నాయనా. నిజంగానైనా కొన్నిసార్లు మా జీవితాలు మా చేతులారా మేమేనైనా తండ్రి నేను సాతానికి అప్పగించుకున్నాం నాయనా. ఈరోజు నీ వైపు చూస్తున్నాం విడుదల కోసం నాయనా. మమ్మల్ని ఆదుకోనైనా తండ్రి. ఈ సమస్యల నుంచి, ఈ ఆటంకాల నుంచి, ఈ సమస్యల నుంచి, అన్నిటి నుంచి విడుదల కలగ చేస్తాను అడుగుచున్నాను యేసయ్యా, నీకు స్తోత్రం నైనా తండ్రి. నువ్వే మమ్మల్ని ఆదుకుంటావు అడుగుచున్నాను యేసయ్యా, నువ్వే మమ్మల్ని బలపరుస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నిజంగా ఒకవేళ బిడ్డలు నేను తండ్రి ఏ దానికోసం ఆశపడుతున్నారో నేను తండ్రి, బిడ్డలు నేను తండ్రి ఏమి కావాలని ఆశపడుతున్నారో నేను తండ్రి, వాళ్ళకి ఆ బిడ్డలకు అది అందిస్తామని అడుగుచున్నాను యేసయ్యా. నేను తండ్రి కుటుంబంలో నెమ్మది దయచి, అప్పుల బాధల నుంచి విడుదల కలగచ్చి నేను తండ్రి, నేను అనారోగ్యాల నుంచి విడుదల కలగచ్చి నేను తండ్రి. ఎవరెవరు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళకి న్యాయం దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. వ్యాపారాలను దీవించి ఆశీర్వదించి నేను, వృద్ధాపంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించిన తండ్రి. ఈ వృద్ధాపంలో ఆ బిడ్డలకు నువ్వు తోడుగా ఉండి నేను తండ్రి, ఆ బిడ్డలు నీ దగ్గర కింద నువ్వు దాచుకుంటాను అడుగుచున్నాను యేసయ్యా, నీకు స్తోత్రం నేను తండ్రి. చంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించిన తండ్రి, వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించిన తండ్రి. నిజంగా ఎంతో మంది బిడ్డలు నేను ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించు. నిజంగా ఎంతో మంది ప్రయాణాలు క్షేమంగా బిడ్డలకు నువ్వే తోడుగా నిలబడతాను అడుగుచున్నాను యేసయ్యా. ఇంకా నేను ఎవరెవరు యాక్సిడెంట్లో విలపిస్తున్న బిడ్డలను క్షేమంగా ఆ బిడ్డలకు
బిడ్డలకు మంచి నేను హాస్పిటల్ చేరేంతవరకు నీ కాపుదలలో ఉంచు. అక్కడ ట్రీట్మెంట్ చేసుకొని నా బిడ్డలకి నేను బిడ్డలందరూ నీ రెక్కల కింద నువ్వు దాచుకుంటావు అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నైనా తండ్రి. ఎవరెవరు నైనా తండ్రి నిజంగా నైనా ఏ దానికోసం బిడ్డలు ఆశపడుతున్నారు నైనా తండ్రి, వాళ్ళ ఆశలు నువ్వు నెరవేరుస్తాను అడుగుచున్నాను యేసయ్య. నిజంగా ఈ ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డను పేరు పేరు నువ్వు దీవించి నువ్వు ఆశీర్వదించు నైనా తండ్రి. నిజంగా ఉపవాస ప్రార్థన ఎంతో బలమైనది కదా యేసయ్య నైనా తండ్రి. నీ వైపే మేము ప్రార్థిస్తున్నాం నైనా తండ్రి. ఈ ఉపవాస ప్రార్థనను దీవించి ఆశీర్వదించు నైనా తండ్రి. నీ ఆశీర్వాదాలను కుమ్మరిస్తామని అడుగుచున్నాను యేసయ్య. నిజంగా ఇంతవరకు మేము ప్రార్థనను ఆలకించావని, మా ప్రార్థనను విన్నామని మేము నమ్ముచున్నాను యేసయ్య. నిజంగా మా ప్రార్థనలు నువ్వు ఉండి నేను నీ అద్భుతమైన కార్యాలు నువ్వు జరిపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. ఈ ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డని పేరు పేరు నువ్వు దీవించి నువ్వు ఆశీర్వదించిన తండ్రి. వాళ్ళ మీద నీ ఆశీర్వాదాలను కుమ్మరిస్తాను అడుగుచున్నాను యేసయ్య. ఇంకా అనేక మంది ప్రార్థనలు ఏకీభవించేలాగా నువ్వు నడిపించుకుంటాను అడుగుచున్నాను యేసయ్య తండ్రి. నిజంగా నేను అనేక మంది కోసం నన్ను ఏర్పరచుకునే విధానం బట్టి నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. నన్ను కూడా దీవించి ఆశీర్వదించిన తండ్రి. ఈ ప్రార్థనలు నువ్వు ఉండి నేను తండ్రి నీ అద్భుతమైన కార్యాలు నైనా తండ్రి నువ్వే జరిపిస్తానని, ఇంకా ఎవరి కోసం నేను మర్చిపోయి ఉన్నాను ఆ బిడ్డల మీద నీ కృపను చూపించిన తండ్రి. వాళ్ళ ఎడల కూడా నీ అద్భుతమైన కార్యాలు నువ్వు జరిపిస్తామని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.